రిమెంబర్ దిస్, యూ హ్యావ్ వర్త్ ఇన్ గాడ్. దేవునిలో నీకు చాలా విలువ ఉందండి. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? దేవునిలో నీకు చాలా విలువ ఉంది. యు ఆర్ సో వర్త్ ఇన్ గాడ్. యు హ్యావ్ సో వర్త్ ఇన్ గాడ్. దేవునిలో నీకు చాలా విలువ ఉంది. ఎలాగో చెప్పచ్చా? ఎలాగో చెప్పనా? నార్మల్గా మనతో పాటు ఊపిరి పీల్చుకుంటూ బ్రతికేవి చాలా ఉన్నాయి, లేవా? ఏమంటారు, మనతో పాటుగా చాలా జీవాలు బ్రతుకుతున్నాయా లేదా? ఊపిరి పీల్చుకుంటున్నాయా లేదా? ఊపిరి పీల్చుకుంటున్నాయి కదా. ఇప్పుడు ఏమంటారు, మన మామూలుగా కనపడే ఒక కుక్క కావచ్చు, లేకపోతే ఇతర జంతువులు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఒక పిల్లి కావచ్చు, పిచ్చుకో కావచ్చు, అన్నీ ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే మన దగ్గర ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? దేవుడు ఏ ఒక్క జంతువు కూడా ఆయన జీవవాయువును ఊదలేదు. అమాన్. ఆయన ఎవరికి ఊదాడు జీవవాయువు? నీకు మాత్రమే. అమాన్. ఆయన ఊదినటువంటి ఊపిరి ఆయనంతటా ఆయన నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో ఏం చేశాడంటే ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఈ ఒక్క నరుడు విషయం తప్ప ఇంకా ఏ విషయంలో కూడా ఇలా రాయబడలా. అవునా? ఏ విషయంలో కూడా ఇలా రాయబడలా. నీటిలో ఉండేటువంటి జీవాలు కావచ్చు, బయట తిరిగేటువంటి జీవాలు కావచ్చు, ఆకాశంలో ఎగిరే పక్షులు కావచ్చు, ఏ ఒక్కదానికి కూడా యెహోవా దేవుడు జీవవాయువును ఊదలేదు. బట్ ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషికి మాత్రము దేవుడు జీవవాయువు ఊదాడంట. చూడండి, యు ఆర్ సో వాల్యుబుల్ థింగ్ ఇన్ గాడ్. దేవునిలో నీకు చాలా విలువ ఉన్నది. చాలామంది అనుకుంటూ ఉంటారు నా జీవితం వ్యర్థం అనుకోరా? చాలామంది నేను బ్రతికేం ప్రయోజనం, ఎన్నాళ్ళు బ్రతికాను, నేను సాధించింది ఏముంది, లేకపోతే ఇంత వయసు వచ్చింది నేను చేయగలుగుతుంది ఏముంది, నేను చాలా వ్యర్థం నేను పుట్టి ప్రయోజనం లేదు అని చాలామంది బాధపడతా ఉంటారు. ఒక విషయం చెప్తున్నాను చూడండి మీకు, ఒక విషయం చెప్తాను. అలా ఒకవేళ ఈరోజు నువ్వు బాధపడుతూ ఈ జనాల మధ్యలో ఉంటే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. గాడ్ నోస్ యువర్ నేమ్ అలాంగ్ విత్ యువర్ ఫేస్. దేవునికి నీ ముఖముతో పాటు నీ పేరు తెలుసు. హల్లెలూయా. అవునా కదా? ఒక వ్యక్తిని చూపించామే అనుకోండి, ఒక వ్యక్తిని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి ఫోటో చూపించాను అనుకోండి, ఏమంటారు మీరు? ఏమంటారు? ఈయన యేసు ప్రభు అంటారా? ఒకవేళ జీసస్ అనేటువంటి పేరు అక్కడ వేసాను అనుకో, ఏసయ్య అనే పేరు అక్కడ వేసాను అనుకో, ఆయనను మీరు గుర్తు తెచ్చుకోరా? ఇమాజినేషన్ వస్తుందా రాదా? ఇలా ఉంటాడు, ఇమాజినేషన్ వస్తుందా? దేవునికంట నీ పేరు అలా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పలానా శామ్ ఓవెన్స్ అనేసరికే ఈ పేరుతో 1,00,000 మంది ఉండొచ్చు లోకం మొత్తంలో, కానీ దేవునికి నా ముఖముతో పాటు నా పేరు తెలుసు. హల్లెలూయా. దేవునికి నీ ముఖముతో పాటు నీ పేరు తెలుసు. గాడ్ నోస్ యువర్ నేమ్ అంటే అర్థం ఏంటి? నీ జీవితం చాలా విలువైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.